తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. ఆగస్టు 15 అనగానే అందరికీ గుర్తొచ్చేది స్వాతంత్ర సమరయోధులు. అలాంటి సమరయోధులకు, సిపాయిలకు పుట్టినిల్లు మన నియోజకవర్గంలో ఒక ప్రాంతం ఉంది. అదేమిటంటే పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలం చారాల గ్రామంలో స్వాతంత్ర సమరయోధులకు, సిపాయిలకు పుట్టినిల్లుగా పేరునొందుకుంది. ఇక్కడ స్వాతంత్ర సమరంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్ చెన్నారెడ్డి, సుబ్బిరెడ్డిలు ఇరువురు జట్టుగా ఏర్పడి ఈ ప్రాంతాల ఉన్నటువంటి యువకులందరినీ చేర్చి మహాత్మా గాంధీ పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేసేవారు. ఇందులో భాగంగానే కర్ణాటక సరిహద్దు అయినటువంటి హెబ్బిని, పలమనేరు వద్ద గల బ్రాహ్మణపల్లి పెద్ద పెద్ద నాయకులందరినీ సమచేర్చి సత్యాగ్రహంలో పాల్గొన్న తర్వాత అక్కడ వారిని అరెస్టు చేసి కడప సెంట్రల్ జైల్లో వేశారు. మన మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డితోనూ వీరితో పాటు జాతీయ నాయకులతో కూడా వీరికి సత్సంబంధాలు ఉండేవి. ఈ క్రమంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత చారాలలో అత్యధికంగా సంబరాలు జరుపుకున్నారు. చారాల గ్రామంలో ప్రస్తుతము 15 మంది యువకులు వారు మన సేవలు అందిస్తున్నారు. 1999లో జరిగినటువంటి కార్గిల్ యుద్ధంలోనూ ఇక్కడ ఉన్నటువంటి వినాయక రెడ్డి ఇక్కడ వచ్చి ఇప్పటికీ ఉన్నారు. తొలిసారి సిఆర్పిఎఫ్ కు ఇక్కడ ఉత్తరాది రెడ్డప్ప అనే అతను కూడా అక్కడ సేవలు అందించారు. చారాల్లో విప్లవానికే కాదు ఉద్యమకారులు కూడా అనేక మంది ఉన్నారు. అలాంటి గ్రామాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలి. వారి మాటల్లోనే విందాం పదండి. నా పేరు విజయభాస్కర్ రెడ్డి. మా చారాల గ్రామం విశిష్టత బ్రిటిష్ కాలం నుండి ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. ఈ బ్రిటిష్ కాలం నుండినే మా స్వాతంత్ర సమరయోధుడు మా ఊరి నుండి తామ్రపత్ర గ్రహీత ఉన్నాడు. విప్లవ భావాలు ఎక్కువగా ఉన్నాయి. దానికి నిదర్శనమే సిపిఐ నారాయణ రెడ్డి. మా గ్రామం నుండి ఎంతోమంది ఆర్మీకి, సిఆర్పిఎఫ్కి ఎంతోమంది వెళ్ళారు. దగ్గర ఒక 15 నుండి 20 మంది వరకు వెళ్ళారు. గ్రామమే ప్రతి ఒక్క విషయంలోనే బాగా రియాక్ట్ అవుతారు. ఎన్నో ఉన్నాయి. ఇక్కడ బ్రిటిష్ కాలంలో యుద్ధాలు జరిగినప్పుడు కూడా బురుజ్ అనేది ఒకటి ఉంది. దాని నుండి కూడా దండయాత్రలు చేసినప్పుడు దాన్ని అక్కడ నుండి ఎదుర్కోవడానికి కూడా ఏర్పాటు చేశారు. కార్గిల్లో ఆర్వి వినాయక్ రెడ్డి అనేసి అతను ఇంజూర్ అయ్యేసి మళ్ళీ రిటైర్డ్ అయ్యి వచ్చి ఇప్పుడు కూడా ఆ సేవ వాళ్ళ దీంట్లోనే పనిచేస్తున్నాడు. చారాల గ్రామము స్వాతంత్ర సమరయోధ దీని వల్ల ఎంతో ప్రాముఖ్యత కలిగింది. ఇది ఆ బొట్టుకే చారాల్లో స్కూల్ బిల్డింగ్ కానీ, కరెంటుకి కానీ ముందటి కన్నా మొట్టమొదటి కరెంటు కూడా సప్లై అయింది ఈ ఏరియాలోనే. దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. చెన్నారెడ్డి ఫ్రీడమ్ ఫైటర్, అలాగే బైసేన గౌడి, వెంకటరెడ్డి అనే వీళ్ళు ముందటి ఎన్నోసార్లు స్వాతంత్రం కోసం పోరాడినారు. దీని గురించి చారాలకు చాలా ప్రాముఖ్యత ఉంది. చెన్నారెడ్డి అనే ఆయన మాకు పెద్దనాన్న కావాల్సి వస్తుంది. ఈ గ్రామంలో ఏం జరగాలన్నా ఆయన ద్వారాతోనే అన్ని జరిపిస్తూ ఉంటాము. ఆయనకి 2 కూతుర్లు, 3 కొడుకులు. ఒక కొడుకు చనిపోయినాడు పెద్ద ఆయన, ఇంకొక కొడుకు బెంగళూరులో ఉన్నాడు, ఇంకొక కొడుకు తిరుపతిలో ఉన్నాడు. వాళ్ళ ఆస్తులు మాత్రమే ఉన్నాయి. చెప్పాలంటే ఆయన జైలు జీతము బాగా అనుభవించినాడు. ఆయన తామరపత్ర గ్రహీత. ఆయన వల్ల చారాల గ్రామానికి ముందు ఆయన ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన అనుసరించి ఆయన చెప్పిన దారిలో నడుచుకుంటా ఉన్నారు. మీ పేరేమో? గోవింద్ రెడ్డి. అంటే స్వాతంత్ర సమరయోధుడు సుబ్బిరెడ్డి గారి కుమారుడు. అప్పట్లో నాన్న ఎట్లుండేవారు? అప్పట్లో ఏదో గాంధీ ఉద్యమాలు చేసుకుంటా ఉండేవాడు. ఇంట్లో ఉండేవాడా? బాగా ఇంట్లో ఉండేవాడు. ఎప్పుడూ రాజకీయాల్లో ఉండేవాడు. అదే ఎక్కడ జైలు ఎక్కడ పోయినారు? 2 పోయినారు మా ఊర్లో. ఆయన చెన్నారెడ్డి.